హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలు చాలా చల్లగా తినాలనిపిస్తుంది. అందుకని ఇంట్లోనే నేను బ్రెడ్ కుల్ఫీ చేశాను. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కాజు ఒక 15, బాదం ఒక 10, యాలకులు 2 యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను. అదే మిక్సీ జార్లో 4 మిల్క్ బ్రెడ్ తీసుకొని స్లైస్గా ఉన్న బ్రౌన్ కలర్ తీసేసి అవి కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేశాను. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 1/2 లీటర్ పాలు యాడ్ చేసి అవి బాయిల్ అయిపోయినాక అందులో 3 టేబుల్ స్పూన్ చక్కెర యాడ్ చేశాను. అది కొంచెం మిక్స్ చేసుకోండి కరిగిపోయేంత వరకు. ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఇందులో ముందుగా మనం పట్టి పెట్టాం కదా బాదం జీడిపప్పు పౌడర్, అది కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. మళ్ళీ బ్రెడ్ పౌడర్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకోండి థిక్గా అయ్యేంత వరకు. ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మీకు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. చూడండి, ఇప్పుడు థిక్గా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటే అందులో యాడ్ చేసుకుని, లేకపోతే ఇలా గ్లాసెస్లో యాడ్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్ కవర్ చేసేసి ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టేసేయండి. పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక నైట్ అంతా పెట్టేసేయండి. పెట్టేసి మార్నింగ్ లేసి చూడండి. ఇప్పుడు ఇలా రాకపోతే మళ్ళీ 2 మినిట్స్ వాటర్లో పెట్టేసేయండి, వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఎంతో టేస్టీగా ఉండే ఈ సమ్మర్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బ్రెడ్ కుల్ఫీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.